ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 15 జూన్ 2020వ తేదీ సోమవారం రోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వ్యయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు ఈ రోజునే 3వ స్థానంలోకి చాలా రోజులుగా, ఒక రకంగా చెప్పాలి అంటే 3 నెలలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రవి ఈ రోజునే మీకు చాలా అనుకూలమైనటువంటి 3వ స్థానంలోకి, పరాక్రమ స్థానంలోకి రవి మార్పు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి చాలా మంచి మానసిక ప్రశాంతత, అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. ఈ రోజు నుంచి 15, 16, 17, 18వ తారీఖు వరకు కూడా మీకు అఖండమైనటువంటి యోగదాయకంగా కనపడుతోంది. ధనమందు శుక్రుడు, తృతీయమందు రాహువు రవి, రాజ్యమందు శనైశ్వరుడు, లాభమందు కుజుడు. 18వ తారీఖు నుంచి మళ్ళీ కుజుడు మారుతున్నారు కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పనులు ఏదైనా ఉంటే 18వ తారీఖు లోపల పూర్తి చేసుకుంటే కొంత అయిపోతాయి కూడా, ఆ దిశగా అడుగులు పడతాయి. కాబట్టి ఆలోచించి ముందుకు వెళ్ళండి. కృత్తికా నక్షత్ర జాతకులకు మాత్రం కొంత వ్యతిరేకంగా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా, నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్ళండి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. లాభమందు చంద్రుడు. అయితే గత 2 నెలలుగా వ్యయస్థానమందు 1 నెల, జన్మస్థానమందు 1 నెల గడిచి ఉన్నారు రవి. జన్మమందు ఉన్నటువంటి రవి అనేక రకాలుగా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు, కోపము, అనారోగ్యాలు ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కొంత ద్వితీయ స్థానంలోకి మార్పు, దేహపరమైనటువంటి తాపం తగ్గుతుంది. కొంత ఆలోచనాపూర్వకంగా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనలు పెరుగుతాయి. ధనపరమైన విషయాలు మాత్రం అనుకూలతలు లేవు, జాగ్రత్తగా ఉండాలి. కృత్తికా నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. 1-2 సార్లు చేస్తున్నటువంటి పని కరెక్టా కాదా, ఇది ఇలా చేస్తే నాకు మంచి జరుగుతుందా రాదా అని ఆలోచించి దీర్ఘమైనటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్తే మీరు విజయాన్ని సాధిస్తారు. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాల ప్రయాణాలు ఈరోజు అనుకూలంగానే ఉన్నాయి. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల అవగాహన చాలా అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు చంద్రుడి యొక్క స్థితి అనుకూలంగానే ఉంది. 10వ స్థానంలో ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి జన్మస్థానం ముందు రవి ప్రవేశం, రాహువుతో కలయిక. ప్రతి విషయంలోనూ కూడా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు, తొందరపడడం, నువ్వెంత అంటే నువ్వెంత అని ఎదుటి వ్యక్తులతో వాదనకు దిగడం, దానివల్ల మానసిక ప్రశాంతతను కోల్పోవడం, ఎదుటి వ్యక్తులతో సత్సంబంధాలు కోల్పోవడం, స్నేహభావాలకు దూరం అవ్వడం, ఇవన్నీ కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ నెల అంతా కూడా ఇలాగే ఉంటుంది. అందులో ఈ నెలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా జాతకంలో కనపడుతున్నాయి. వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోండి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తతో అడుగులు వేయండి. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత సామాన్యంగా ఉంటాయి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి భాగ్యవంతు చంద్రుడు. ఈరోజు ఉదయాన్నే వ్యయస్థానంలోకి వచ్చినటువంటి రవి. కార్య విఘ్నత, 1-2 సార్లు తిరగడం, ఏ పని అవ్వట్లేదని ఎదుటి వ్యక్తులతో, మీరు మీ యొక్క సిబ్బంది మీద కానీ లేకపోతే ఈ కుటుంబంలో కానీ ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం, ఏంటిది అని చెప్పేసి ఎదుటి వ్యక్తులతోటి మీకు వాదోపవాదాలు పెరగడం, ఇవన్నీ జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాలు అనుకూలతలు కనపడుతున్నాయి కానీ ఖర్చులు మాత్రం అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు కొంతవరకు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే అదృష్టం ఏంటంటే ఎదురు చూస్తున్నటువంటి తీగ చేతికి తగిలినట్టు లాభమందు ఉన్నటువంటి ఈరోజు ఉదయాన్నే లాభస్థానంలోకి రవి ప్రవేశం అద్వితీయమైనటువంటి యోగానికి కారణమవుతుంది. 8వ స్థానంలో చంద్రుడు ఉన్నప్పటికీ కూడా మేజర్గా మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు తెలుస్తాయి. మీ పని పూర్తి చేసి పెడతాం రండి అనేటువంటి వార్తలు మీకు తెలియడం, ధనపరమైనటువంటి విషయాలలో మంచి నిర్ణయాలు జరగడం, అనుకూలతలు రావడం. కాబట్టి
ఆనందంగా గడుస్తుంది. ఉత్తరా నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకంగా ఉంది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు చాలా యోగదాయకంగా ఉంది. రాజ్యస్థానంలోకి రవి ప్రవేశం చాలా ఉత్కృష్టంగా ఉంటుంది. అయితే 7వ స్థానంలో చంద్రుడు యోగదాయకంగానే ఉన్నప్పటికీ ఉత్తరా నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రులతో కానీ భార్యా పిల్లలతో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ధనపరమైన విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అభివృద్ధి కనపడుతోంది. తొందరపాటు నిర్ణయాలు కనపడుతున్నాయి. దీనివల్ల మీ యొక్క పురోభివృద్ధిలో మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలి అంటే మీ యొక్క శ్రేయోభిలాషులు సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కానీ కన్స్ట్రక్షన్ రంగం వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి గత 2 నెలలుగా వ్యతిరేకమైనటువంటి దిశలో ఉన్నటువంటి రవి ఈరోజు 9వ స్థానంలోకి మారడం కొంత చికాకు తగ్గుతుంది. మంచి జరుగుతుందని చెప్పలేం, కానీ మానసికంగా మీరు పడుతున్న ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఇందులో ఏదో రకంగా నేను పూర్తి చేసుకుంటానని ధైర్యం పెరుగుతుంది. అతి కొద్ది రోజుల్లో కుజుడు కూడా మీకు యోగమైనటువంటి దిశగా మారుతున్నారు. ఈరోజు మాత్రం కొంత అనుకూలమైనటువంటి దిశగానే అడుగులు పడతాయి. బాగుంది. మంచి నిర్ణయాలు చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆలోచించి ముందుకు వెళ్ళండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఈ రోజునే 8వ స్థానంలోకి ప్రవేశించినటువంటి రవి చాలా జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో ఉన్నటువంటి చంద్రుడు యోగదాయకంగా ఉన్నప్పటికీ రవి అష్టమంలో ఉన్నటువంటి రాహువుతో కలయిక చికాకు ఎక్కువ అవుతుంది. ప్రభుత్వపరమైనటువంటి విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అకారణంగా ఏసీబీ ఇటువంటి వాటిల్లో ఇరికించేటువంటి ప్రమాదం ఉంది. మీ యొక్క ప్రమేయం లేకపోయినా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటారేమో, జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. అభివృద్ధి పదంలో ముందుకు పెడతారు. కానీ ప్రతి విషయాన్ని కూడా ఈ నెల రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు అతి సామాన్యంగా ఉంది. తొందరపడి నిర్ణయాలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. సెల్ఫ్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి సామాన్యంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి రోజు. కొంత ఈ రోజునే 7వ స్థానంలోకి వచ్చినటువంటి రవి వాదోపవాదాలు పెరగడం, కోపం రావడం, తొందరపాటు నిర్ణయాలు చేయడం, అప్పటికప్పుడు మీటింగ్లోంచి లేచి వెళ్ళిపోవడం, ఇరిటేషన్ రావడం, ఎదురు వ్యక్తులను తక్కువ అంచనా వేయడం, తర్వాత మానసికంగా బాధపడడం అనేటువంటివి జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ధనపరమైన విషయాలలో కూడా కొంత జాగ్రత్తలు వహించాలి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రతి విషయంలోనూ కూడా మీ శ్రేయోభిలాషులతో ఆలోచించండి. ముందుకు వెళ్లే ముందు జాగ్రత్త వహించండి. షూరిటీ సంతకాలు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కొంతవరకు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం సామాన్యమైనటువంటి రోజు, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈరోజు ఉదయం 6వ స్థానంలోకి మారినటువంటి రవి రాశివారి అందరికీ కూడా యోగదాయకమే. షష్ఠ రవి, షష్ఠ రాహువు అద్భుతంగా ఉంటుంది. ఒక 2 రోజుల్లో కుజమార్పు కూడా జరగబోతోంది. మీకు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. మంచి వార్తలు తెలుస్తాయి. కుటుంబంలో మంచి వార్తలు తెలుస్తాయి. భార్యా పిల్లలతో కలిసి ఆనందంగా ఉంటారు. పెద్దలు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత అవగాహన అవసరం అవుతుంది. ధనపరమైనటువంటి విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయండి. జన్మమందు శనైశ్వరుడు యోగదాయకంగా ఉన్నారు. మిమ్మల్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ధనమందు ఉన్నటువంటి చంద్రుడు గత నెల రోజులుగా చతుర్థ కేంద్రమందు అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి 5వ స్థానంలోకి మార్పు కొంత ఆ వేడి తగ్గినట్టుగా ఉంటుంది. నిప్పులు సెగరించి పక్కకి తప్పుకున్నట్టుగా ఉంటుంది.
అయితే పంచమంలో రవి యోగదాయకం కానప్పటికీ మానసికంగా కొంత ఊరట లభిస్తుంది. మీరు ఆలోచించేటువంటి విధానాన్ని బాగుంటుంది. అవి ఒక ఆచరణ రూపంలో కూడా పెడతాయి. తొందరలో గురు మార్పు మీకు మంచి యోగాన్ని ఇస్తుంది. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముందుకు వెళ్ళండి. ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. ఎత్తు ప్రదేశాలకు ఎక్కకుండా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. అయితే ఈరోజు ఉదయమే చతుర్థ కేంద్రానికి 4వ స్థానంలోకి మారినటువంటి రవి, వాహన స్థానం విద్యాస్థానంలో మారినటువంటి రవి రాహువుతో కలయిక కొంత మానసికంగా చికాకును పెంచుతుంది. ఎంత కష్టపడ్డా ఇంతేనా, అభివృద్ధి ఉండదా అని ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. అయితే తొందరపడవద్దు. ప్రతి విషయంలోనూ కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ ఒక్క నెల కొంత సామాన్యంగానే ఉంటుంది. ఈరోజు మాత్రం శుభాశుభ మిశ్రమంగానే ఉంది. తొందరపడవద్దు. తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనం అవుతాయి. ఎందుకు అలా చేశామని ఎదుటి వ్యక్తులు కూడా మిమ్మల్ని నిలదీసేటువంటి ప్రమాదం ఉంది. ఒకరికి జవాబుదారీగా ఉండవలసినటువంటి పని కాదు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ధనపరమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.